పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడు అని ఆరోపిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు. కుళాయి రిపేర్ కోసం గొయ్యి తీసి దానిని పూడ్చకపోవడం వల్లే తమ కుమారుడు మృతి చెందారు అని బోరున విలపిస్తున్నారు. అంగన్వాడీ స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత ఆడుకోవటానికి వెళ్లిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు అని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. అధికారులు కుళాయి కోసం తీసిన కొంతను పూడ్చి ఉంటే తమ కొడుకు బతికి ఉండేవాడని వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దివాన్ చెరువులో కుళాయి కోసం తీసిన గోతులో పడి బాలుడు శ్రీను అయితే మృతి చెందాడు. అయితే అది చూడొచ్చు, మనం ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చిట్టి తల్లి తమ్ముడే శ్రీను అయితే ఇప్పుడు చనిపోయాడు. తమ్ముడిలాగా ఏం చేయాలో కూడా దిక్కుతోన్న పరిస్థితిలో ఉన్నారు. అయితే తల్లి అయితే తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. తన కొడుకు దూరం అయిపోయాడంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా చెప్పండి, అసలు ఎప్పుడు అంగన్వాడికి వెళ్ళి వచ్చాడు నా కొడుకు. అంగన్వాడీలో వచ్చాక బాగానే ఉన్నాడు. 5 దాకా ఉన్నాడు నా కొడుకు. 5 వచ్చాక అమ్మ డబ్బులు అమ్మన్నాడండి. పాపలకి వెళ్ళి వస్తానన్నాడండి. పాపకి వెళ్ళి వచ్చి నా కొడుకు లేడండి నా దగ్గర. పాపలకి వెళ్ళి వచ్చి నా కొడుకు అక్కడికి పాపలకి డబ్బులు ఇచ్చానండి. పాపల డబ్బులు అయితే గోతుడికి వెళ్ళి పడిపోయాడు. ఆడుకొని వెళ్ళిపోయాడంటండి. నేను చూడలేదండి. మీరు ఎప్పుడు గుర్తించారు? ఎప్పుడు చూసుకున్నారు మీ అబ్బాయి కోసం? మా అబ్బాయి కోసం 4:30కి కొట్టుకడికి వెళ్ళి వచ్చిన 5 నా దగ్గర ఉన్నాడండి. 5 దాకా ఉంటే 20 రూపాయలు అమ్మని డ్రింక్ తెచ్చుకుంటాకని వెళ్ళాడండి. 5:30కి పిల్లడు కాపాడలేదని వచ్చానండి. వచ్చేపట్ల కొడుకు చనిపోయాడండి. నా కొడుకు చనిపోయాడండి. పడకండి, ఇప్పుడు బాధపడకండి. ఇప్పుడు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది అంతా జరిగింది అనుకుంటున్నారు. అవునండి, పంచాయతీ ఆపించానండి. వాళ్ళు కొయ్యి తీసిన వల్లనండి నా కొడుకు చచ్చిపోయాడు. ఆ కొయ్యి తీసిన వల్ల నా కొడుకు చచ్చిపోయాడండి. ఆ గొయ్యి వల్లేనండి నా కొడుకు చచ్చిపోయాడండి. చూడొచ్చు, పూర్తిగా ఈ గోయితిని తీయడం వల్లే కొడుకు చనిపోయాడంటూ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. తండ్రి అయితే ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే మేనల్లుడు కోసం అత్త విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి అయితే అసలు ఏది మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఈ అంగన్వాడీకి ఎప్పుడు జాయిన్ చేశారు? ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి అయితే చాలా నుంచి వెళ్తున్నాడండి. సంవత్సరం బట్టి నుంచి వెళ్తున్నాడండి. పొద్దున్న ఉప్పం బల్లే పంపించానండి. బల్లేకి వెళ్ళాడండి. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక సందాల మాటలు ఎంత 5:30 4 అవుతుందండి. 4 గంటలకి నాన్న కొట్టుకడికి వెళ్తాను, డ్రింక్ తెచ్చుకుంటాను, 20 రూపాయలు నాన్న అన్నాడండి. 20 రూపాయలు డ్రింక్ కోసం వచ్చానండి. అదే డ్రింకే డబ్బులు ఇస్తే ఈ లోపల నాకు ట్యాంక్ ఉందండి. ట్యాంక్ మీద కడకొస్తే కొట్టండి. అక్కడ అయితే చిన్న గొయ్యి ఉందండి. ఆ గొయ్యి అయితే ఇంచుమించు బాడీ లోతు వద్దండి. నీరు బాడీ లోతు వద్ద తీసి అలాగ వదిలేయారండి. కనీసం కంపలు కూడా కానీ పెంచింగ్ కానీ ఏమీ వేయలేదండి. అలాగ వదిలేయారు. అది వీడు మరి అలాగే వెళ్ళాడు తెలియదండి. ఆ గొయ్యిలో పడిపోయాడండి. పడిపోయి సెంటర్లోకి వెళ్ళి వచ్చే లోపల ప్యానం పోయిందండి. ఎవరు చూసారని ఆ గోతులో ఉన్నట్టు బాబుని? మా వాళ్ళు అండి. మా వాళ్ళు ఏం చేశారంటే అలాగే వెళ్తుంటే పైకి తేలిపోయిందండి. కాళ్ళు తేలినాయండి. కాళ్ళు ఏంటబ్బాని లేపేపాటికి మా పిల్లోడు అండి తేలిపోయిందండి. ఎందుకంటే రాజకీయం పోయిన జీవితానికి ఇంకెందుకండి. ఇది చూడొచ్చు, పిల్లవాడు అప్పటిదాకా ఆడుకుంటూ తమ కళ్ళ ముందే ఉన్నాడు. అయితే కొట్టు దగ్గరికి వెళ్ళొస్తానని వెళ్ళిన బాలుడు తిరిగి రాకపోవడంతో పంచాయతీ అధికారులు ఆ గోతుని ఏదైతే తీసారో కొలాయి కోసం, ఆ గోతులో కాళ్ళు తిరగబడి ఉండడంతో అక్కడ స్థానికులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అటుగా వచ్చే ఒక వ్యక్తి గుర్తించి ఎవరా అని చెక్ చేసినప్పటికీ వీరి అబ్బాయిగా అయితే తెలిసింది. అయితే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకుని నష్టపోయామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే పూర్తిగా వీరికి ఇప్పుడు వరకు కూడా ఇల్లు కూడా లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ 12 కొడుకుని లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపించిందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.